ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. రైట్ సార్, నమస్తే. ఇవాళ ఈ దేశంలో నేరాలు చేయటంలో నొటోరియస్ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి అండి. మనం ఇంకా 100 సార్లు పెట్టుకున్నా కూడా ఈ డిబేట్లు ప్రజలను చైతన్యవంతులు చేయటం తప్ప రావాల్సిన వాళ్ళలో మార్పు రావటం లేదు. మొన్న శరత్ చంద్ర ఎన్నిసార్లు డిబేట్లు పెట్టినా అన్న మాత్రం పార్టీ అనేది కాసేపు పక్కన పెట్టి న్యాయ సూత్రాలు నిజాయితీగా మాట్లాడతాడు. అది కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. నాకు తెలిసి 3200 వాయిదాలకు ఎగ్గొట్టిన ఏకైక ముద్దాయి ఈ దేశంలో నాకు తెలిసి ఇతను ఒక్కడే. కానీ సామాన్యుడు ఒక చిన్న కేసులో 2-3 సార్లు వాయిదాకి రాకపోతే 317 పిటిషన్ పెడితే జడ్జిగా రిజెక్ట్ చేసి NBW పెండింగ్ నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చి తీసుకురమ్మంటారు. పోలీసులు ఆగమేఘాల మీద తీసుకొచ్చి హాజరు పెడతారు. జడ్జి గారు ఎందుకు రాలేదు అడుగుతారు. ఆమె కన్విన్స్ అయితే గనక వారెంట్ రీకాల్ చేస్తుంది. వాళ్ళు గనక కన్విన్స్ కాకపోతే కాదు, కోర్టు అంటే లెక్క లేదు, గౌరవం లేదు, కాబట్టి 4 రోజులు ఉంటాడులే అని రిమాండ్ చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు అనేక రకమైనటువంటి అవినీతి కేసుల్లో సిబిఐ కోర్టుకి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఏదో చెప్పాడు, నేను రాలేను, ఇంత ఖర్చు అవుద్ది అంత ఖర్చు అవుద్ది అని చెప్పాడు. అయినా చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ఒకటే అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా కూడా ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదో ఆ భగవంతుడికి తెలియాలి. సుప్రీంకోర్టు జడ్జెస్ ఇతని కేసులు 6 మారిపోయారు. ఇప్పుడు 6 దగ్గర కూడా 10%, 20%, 30% అవ్వటం, మళ్ళీ రిపీట్ అవ్వటం జడ్జి మారంగానే. 6వ జడ్జి లాస్ట్ టైం బదిలీ అయిన ఆయన మొత్తం విని జడ్జిమెంట్స్ చెప్పే టైంకి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆరోగ్యం బాగలేదని సెలవు పెట్టడం విన్నాం, కానీ ఆరోగ్యం బాగలేదని ట్రాన్స్ఫర్ అయిన ఏకైక జడ్జి సిబిఐ కోర్టు జడ్జి. మనం ఎక్కువ మాట్లాడుతున్నాను నేను న్యాయ వ్యవస్థ గురించి, కానీ ఇవాళ మీరు పెట్టింది అదే కాబట్టి నేను మాట్లాడక తప్పదు. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. ఇటీవల మనకి 22-23లో అనుకుంటా బహుశా మన దగ్గర ఇక్కడ దుప్పల వెంకటరమణ ఒక జడ్జి గారు చేసి వెళ్ళారు. ఆయన ఇండోరు మధ్యప్రదేశ్కి జడ్జిగా, హైకోర్టు జడ్జిగా వెళ్ళి మొన్న రిటైర్డ్ అవుతా 2-3 డేస్ బ్యాక్ ఆయన ఒక కామెంట్ చేశాడు ఇంటర్వ్యూస్తో. నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి అన్యాయంగా అక్రమంగా పంపించేశారు, ఆ పంపించిన పెద్దల పని నెరవేరలేదు అని చెప్పి మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు ఆయన. నేనేమంటానంటే ఈ హైకోర్టు జడ్జెస్, సిబిఐ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళు పదవీ విరమణ తర్వాత వచ్చే పదవుల కోసం ఆశపడి చాలా దుర్మార్గంగా ఉంది. ఇది నేనంటున్న మాట కాదు. ఇవాళ సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఒక ఆర్టికల్సే రాశారు. మరి మాట్లాడితే ఎట్లా ఉంటుందో తెలియదు. మరి ఏం పర్వాలేదు సార్, ఉన్నది తెలియాలిగా మరి ఇవాళ ఇన్ని వాయిదాలకు ఎగ్గొట్టిన అతనికి మీరు వారెంట్ ఇవ్వకుండా, నేనంటాను మీరు వారెంట్ ఇచ్చి లోపలేయాలి. లేదు మీరు వారెంట్ ఇవ్వలేదు, ఒకవేళ అతను పెట్టిన పిటిషన్లు మీరు యాక్సెప్ట్ చేసినా ప్రొసీడింగ్స్ కానివ్వండి, కోర్టు విచారణ అతను రాకపోయినా జరపచ్చు, జరిపి జడ్జిమెంట్ డే రోజు అతను రమ్మనొచ్చు. మీరు అది కూడా ఎందుకు చేయలేదు? అంటే మీరు 12 సంవత్సరాల పాటు కేసు సాగదీసి ఏం చేయాలి? ప్రజలకి ఏమి మనం చెప్తాం? ఇవాళ సామాన్యుడికో న్యాయం. ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు కొట్టారనగానే ఆగమేఘాల మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు దాకా పోయాడు. మరి కాళ్ళు వాచిపోయేటట్టు, కాళ్ళల్లో ఎముకలు చిట్టేటట్టు కొట్టారు అతన్ని. మనం చెప్పాల మిలిటరీ హాస్పిటలే ఒక సర్టిఫికెట్ ఇచ్చింది కొట్టారు అని చెప్పేసి అతన్ని. సరే, నిన్న జరిగిన తెనాలి సంఘటన ముమ్మాటికి తప్పే. చట్టాన్ని ఎవడో చేతిలో తీసుకోకూడదు, తప్పే, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. కానీ అక్కడ జరిగింది ఏంది, 4 గోడల మధ్య కొట్టారు కాబట్టి అక్కడ రఘురామకి ఇంతకంటే ఘోరాలు నేరాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు, దాంట్లో అనుమానం ఏమి లేదు. చేశారు కదా రఘురామకృష్ణరాజు గారిని, ఆయనే చెప్పారు. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది, ఆయన అన్నాడు సార్, గుండెల మీద కూర్చొని తెనాలిలో పబ్లిక్ గా కొట్టింది 10-15 దెబ్బలే, నన్ను 100 దెబ్బలు కొట్టారని చెప్పాడు అతను. నేనేదో అదృష్టం బాగుండి బతికిపోయానని చెప్పాడు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఆ గంజాయి బ్యాచ్ని అతను ఎంకరేజ్ చేస్తా, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో నేనున్నాను మీకు ఎందుకంటే ఏమిస్తున్నా నువ్వు ఇందాక మా అన్న చెప్పినట్టు ఎవరినైనా ఒక్కళ్ళని పరామర్శించావా? ఇవాళ నిజంగా పోరాట యోధుడు డాక్టర్ సుధాకర్ గారు ఎంత అసలు మనిషి పై వెనక ఇది వేసుకొని వచ్చి చాలా స్టెత్ వేసుకొని వైట్ కోట్ వేసుకొని మల్లె పువ్వులాగా ఒక మాస్క్ అడిగితే ఒక మంత్రి రాడు, ఒక ఎమ్మెల్యే రాడు, ఏంటి పరిపాలన అన్నందుకు అతను ఒక 2-3 నెలల్లోనే గుండు కొట్టించుకొని విచిత్రంగా బట్టలు లేకుండా, షర్టు లేకుండా
నడి రోడ్డు మీద తార్ రోడ్డు మీద కింద పడేసి పెడరెక్కలు విడిచికట్టి కాళ్ళ మీద పబ్లిక్గా లాఠీలతో ఇవాళ తెనాలు ఎట్టగొట్టారు అట్ట కొట్టిన సంఘటన మనం చూసాం. మరి ఆ రోజు కనీసం వాళ్ళ తల్లిని కానీ అతన్ని కానీ పరామర్శించారా? అతనికి ఆసుపత్రిలో ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? మీరు అతనికి మీకు గుర్తుందా సార్ అప్పుడు కరోనా ఆ సమయంలో దేశవ్యాప్తంగా అందరు డాక్టర్ల పైన పూల వర్షం కురిపించారు ప్రధానమంత్రి గారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇట్లాంటి పరిస్థితి డాక్టర్కి జగన్మోహన్ రెడ్డి వల్ల. అది మా హోమ్ మినిస్టర్ అప్పుడు మామూలు ఆమె మా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉండి సిబిఐ అడిగితే కోర్టు సిబిఐ వేసింది ఆ రోజు. మరి అట్లానే చంద్రయ్య నడి రోడ్డు మీద వెళ్తుంటే పడుకోబెట్టి ఏదో ఒక జంతువుని కోడిని కోసినట్టు కోసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరుండి చేయించాడు. ఆ ముందు రోజు నైట్ వచ్చి ఆ ఊళ్ళో మాట్లాడి మా అక్కను ఎందుకు వేధిస్తున్నారు అన్నందుకు పసి బాలుడు అమర్నాథ్ గౌడుని రేపల్లెలో పెట్రోల్ పోసి గోతంలో కట్టి కాళ్ళు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నువ్వు వచ్చి పలకరించావా? ఎవరిని మాట్లాడావు? ఎవరిని పలకరించావు? ఒక దళితుల్ని పలకరించావా? ఎవరిని పలకరించా? నువ్వు ఈ రోజున ఒక గూండా గంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే అది కూడా అతను వచ్చే బలహీన వర్గాల వ్యక్తి, దళితుడు. అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేరం చేసిన వాడికి క్రైమ్ చేసిన వాడికి క్యాస్ట్తో ఏం పని? దీంట్లో క్యాస్ట్ చూపించడం ఏంటి? ఎంత దుర్మార్గం! ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు పూర్తిగా అన్ఫిట్ అండి. నేను న్యాయ వ్యవస్థను ఒకటే కోరుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నేరాలు, ఆర్థిక నేరాలు, రేపు జరగబోయే మద్యం నేరం విచారణ జరగబోయాయి, ఇవన్నీ కూడా సపరేట్ కోర్టు సపరేట్ జడ్జి పెట్టండి. అతను వాయిదాలు వద్దు, ఏమొద్దు. అవును, మీరే కూటమిలో ఉన్నారు, మీరే ఆలోచన చేయాలి. అసలు ఎట్లా త్వరగా ఏ విధంగా న్యాయ వ్యవస్థలో ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితేనే దానికి పెడద్దారు తీసే. ఇప్పుడు నేను ఒక్క మాట చెబుతున్నా ఈ సందర్భంగా, మీకు మా సోదరు కూడా ఉంది. నిన్న సాయంత్రం నీలి మీడియా కూలి మీడియా సాక్షిలో మరి శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు అని చెప్పి ఒక ఇతన్ని పిలిపించి అతను మాట్లాడిచ్చాడు. ఒక ఎనలిస్టో మరి వైసీపీ